శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో అర్జునుడు యుధిష్ఠిరుడికి రాజసూయ యాగం చేయడానికి నువ్వేమో ఆలోచించవలసిన అవసరం లేదయ్యా, మంచి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళం మేము ఉన్నాము, అందువలన ప్రయత్నం అనేటువంటిది మనం చెయ్యాలి, ముందుకు వెడదాము అని ఉత్సాహాన్ని నింపితే అప్పుడు అది విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క ఉపదేశాన్ని కూడా చెప్పాడు. ఆ జరాసంధుడు సామాన్యమైనటువంటి బలశాలి కాదు, అయినప్పటికీ కూడా మనము ప్రయత్నం చేయవలసిందే, ప్రయత్నం చేయకపోతే కనుక ఏ పని కూడా సిద్ధించదు, అందువలన తప్పనిసరిగా మనం ప్రయత్నం చెయ్యాలి. అయితే ఈ విషయంలో శత్రువు బలవంతుడు అని తెలిసిన తర్వాత, అట్లాగే అతడి యొక్క వ్యూహరచన గొప్పది అని తెలిసిన తర్వాత, అతనితోటి మనము మన సేనతో కలిసి వెళ్ళి యుద్ధం చేసి మనము నెగ్గగలమా నెగ్గలేమా అనేటువంటి అనిశ్చయమైనటువంటి బుద్ధితో యుద్ధం చేయడం కంటే శత్రువుకి చాటుమాటుగానే మనం ప్రవేశించి ఆ శత్రువుతో యుద్ధం చేసి శత్రువును సంహరించగలగడం కూడా ఒక ఉపాయము. అటువంటి ఉపాయాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చేమో అనే ఒక సూచనప్రాయంగా చెబితే అప్పుడు యుధిష్ఠిరుడు అడిగాడు, అంతటి సామర్థ్యం ఎట్లా తెచ్చుకున్నాడు ఆ జరాసంధుడు? అసలు ఆ జరాసంధుడు ఎవరు? అతడు నీ వలన కూడా సంహరింపలేకపోవడానికి గల కారణాలేమిటి అని ఆ యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు ఆ జరాసంధుడి యొక్క వృత్తాంతం అంతా చెబుతున్నాడు. శృణు రాజన్ జరాసంధః యద్వీర్యో యత్పరాక్రమః యథా చ ఉపేక్షితో అస్మాభిః బహుశా కృత విప్రియః. రాజా, ఆ జరాసంధుడు ఎవరు? ఎటువంటి శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు? మాకు అనేక మార్లు అప్రియాన్ని చేసినప్పటికీ కూడా అతన్ని మేము ఎందుకు ఉపేక్షించవలసిందో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినవయ్యా అని చెప్తున్నాడు. అక్షౌహిణీనాం తిస్రూణాం పతిః సమరదర్పితః రాజా బృహద్రథో నామ మగధాధిపతిర్బలి. పూర్వము మగధ దేశాన్ని పరిపాలించేటువంటి బృహద్రథుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడయ్యా. అతడు మగధ దేశాన్ని పరిపాలన చేసేటువంటి వాడు, గొప్ప బలవంతుడైనటువంటి వాడు, గొప్ప శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు, 3 అక్షౌహిణుల యొక్క సేన కలిగినటువంటి వాడు అతడు. అటువంటి అధిపతి అయిన రూపవాన్ వీర్య సంపన్న శ్రీమాన్ అతుల విక్రమ నిత్యం దీక్షాంకితతను శతక్రతురివాపర. ఆ బృహద్రథుడు ఎటువంటి వాడంటే మంచి అందగాడు, ఇతడికి మంచి పరాక్రమం ఉన్నది, అట్లాగే గొప్ప సేన ఉన్నది, అంతేకాకుండా చక్కటి రూపం కూడా ఉందయ్యా. మంచి అందమైనటువంటి వాడు, బలసంపన్నుడు, మంచి ధనవంతుడు, సాటి లేనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆయన శరీరం కూడా ఇంద్రుడి యొక్క శరీరంలాగే ఎప్పుడూ కూడా యాగ దీక్షా చిహ్నాలతో ఉండేదంటే నిరంతరము యజ్ఞయాగాదులు చేస్తూ ధర్మకార్య నిరతుడై ఉండేవాడు అతడు. అంటే అన్ని సద్గుణాలు కలిగినటువంటి ఒక గొప్ప రాజయ్య బృహద్రథుడు. తేజసా సూర్య సంకాసః క్షమయా పృథివీ సమః యమాంతక సమక్రోధే శ్రియా వైశ్రవణోపమః. ఈయన ఎటువంటి వాడంటే తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు. అంటే సూర్యుడికి ఎటువంటి తేజస్సు ఉందో అంతటి తేజస్సు కలిగినటువంటి వాడయ్యా. ఓర్పులో భూమితో సమానమైనటువంటి వాడు, గొప్ప సహనం కలిగినటువంటి వాడు, కోపంలో యముడితో సదృశమైనటువంటి వాడు, సంపదలో కుబేరుడితో సమానమైనటువంటి వాడయ్యా. తస్య అభిజన సంయుక్తైః గుణైః భరత సత్తమ వ్యాప్తేయం పృథివీ సర్వా సూర్యస్యేవ గభస్తిభిః.
ఈ సూర్యకిరణాలు ఏ విధంగా అయితే భూమండలం అంతా కూడా వ్యాపిస్తాయో అలాగా వంశోచితమైనటువంటి ఆ బృహద్రథుని యొక్క గుణాలు ఈ జగమంతా కూడా వ్యాపించేయ్యా. అతడి గురించి అందరూ చెప్పుకునేటువంటి వాళ్ళు. స కాశీరాజస్య సుతే యమజే భరతర్షభ ఉపయేమే మహావీర్య రూపద్రవిణ సంయుతే తయోశ్చకార సమయం మిథస్స పురుషర్షభ నాతివర్తిష్య ఇత్యేవం పత్నిభ్యాం సన్నిధౌ తథా సతాభ్యాం శుశుభే రాజా పత్నిభ్యాం వసుధాధిపః ప్రియాభ్యాం అనురూపాభ్యాం కరేణుభ్యామివ ద్విపః. ఓ భరత శ్రేష్ఠ, మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ బృహద్రథుడు అత్యంతమైనటువంటి రూప సంపదతోటి గొప్ప లావణ్యంతో సౌందర్యంతో కూడినటువంటి కాశీరాజ పుత్రికలను వివాహం చేసుకున్నాడయ్యా. ఆ కాశీరాజు కూడా 2 పుత్రికలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా కవలలు. అటువంటి కవలలిద్దరినీ కూడా ఇద్దరినీ నేను సమానంగా చూస్తాను అని అత్యంతమైనటువంటి సౌందర్యవతులైనటువంటి వాళ్ళిద్దరినీ కూడా వివాహం చేసుకుని తండ్రి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. ఎవ్వరికీ ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఒకళ్ళకొకళ్ళు ఏ విధంగా వాళ్ళు బాధపడకుండా నేను చాలా సమానంగా చూసుకుంటాను అని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అలాగా అతను వివాహం చేసుకుని ఆ భార్యలిద్దరితో కూడా కలిసినటువంటి వాడై ఆ మగధాధీశుడు హాయిగా విహరిస్తున్నాడయ్యా. తనకు నచ్చినటువంటి ఆడ ఏనుగులతోటి కలిసి విహరించేటువంటి ఒక గజరాజులాగా ఆయన తన పత్నులతో కలిసి హాయిగా విహరిస్తున్నాడయ్యా. తయోర్మధ్యగతశ్చాపి రరాజ వసుధాధిపః గంగా యమునయోర్మధ్యే మూర్తిమానివ సాగరః. గంగా యమునల మధ్యన అంటే అటు గంగా ఇటు యమున ఆ నదుల యొక్క మధ్యన మూర్తిభవించినటువంటి సముద్రుడిలాగా, అంటే ఆ గంగా నది అటేపు నుంచి కలుస్తూ ఇటేపు నుంచి యమునా నది కలుస్తూ ఉంటే ఆ సముద్రం ఎట్లాగైతే శోభిస్తుందో అలా గంగాయముల మధ్య సముద్రుడిలాగా ఆ 2 భార్యల మధ్య ఈ మగధాధీశుడు అలా ప్రకాశిస్తున్నాడయ్యా అన్నాడు. విషయేషు నిమగ్నస్య తస్య యౌవనమభ్యగాత్ నచ వంశకర పుత్ర తస్యాజాయత కశ్చన. అయితే ఎంతో భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నాడు. అలా అనుభవిస్తుంటే కాలం ఇట్టే గడిచిపోతుంది. సుఖాల్లో కాలం గమ్మును గడిచిపోతుంది, దుఃఖాల్లో కాలం చాలా కష్టంగా గడుస్తుంది. అందువలన అలా సుఖాల్లో అతని యొక్క కాలం బాగా గడిచిపోయింది. అతని యొక్క యౌవనం అంతా కూడా గడిచిపోయిందిట. అయితే వంశవృద్ధి కోసం ఒక పుత్రుడు కూడా అతనికి సంతానం కలగలేదు, పుట్టలేదు. మంగళైర్బహుభిర్హోమై పుత్రకామాభిరిష్టిభిః నాససాద నృపశ్రేష్ఠ పుత్రం కుల వివర్ధనం. అయితే ఆయన అనేకములైనటువంటి హోమాలు చేశాడు, అనేకములైన యాగాలు చేశాడు, పుత్రకామ యాగాలు కూడా చేశాడు. అయినప్పటికీ కూడా ఆ రాజుకి వంశవర్ధనుడైనటువంటి కొడుకుని అతను పొందలేకపోయాడయ్యా. అథ కాక్షీవతః పుత్రం గౌతమస్య మహాత్మనః శుశ్రావ తపసి శ్రాంతం ఉదారం చండకౌశికం యదృచ్ఛయాగతం తం తు వృక్షమూలముపాశ్రితం పత్నీభ్యాం సహితో రాజా సర్వరత్రైరతోషయత్. అయితే ఎప్పుడైతే సంతానం కలగలేదో అతడు ఒకానొక రోజున అలా వెడుతుంటే ఒకానొక రోజుని గౌతమ గోత్రంలో పుట్టినటువంటి మహాత్ముడైనటువంటి కాక్షీవంతుడి యొక్క కుమారుడైనటువంటి ఉదారుడైనటువంటి గొప్ప తపశ్శాలి అయినటువంటి చండకౌశికుడు తపస్సు మానేసి అనుకోకుండా అలా వచ్చేట. వచ్చి ఆయన అరణ్యంలో అలా తిరుగుతున్నాడు. వచ్చి ఒక చెట్టు దగ్గర ఆ చెట్టు కిందన అట్లా నుంచున్నట్ట ఆయన. అలా ఉన్న సమయంలో అక్కడికి ఈ బృహద్రథుడు తన యొక్క భార్యలతో పాటు ఆయన్ని దర్శించాడు. దర్శించి మహానుభావుడైనటువంటి మహర్షి ఇక్కడ మనకు దర్శనమిచ్చాడు అనే ఉద్దేశంతో ఎంతో సజ్జనుల పట్ల, మహర్షుల పట్ల, గొప్పవాళ్ల పట్ల గౌరవభావము, వినయభావము కలిగినటువంటి రాజు అవడం వల్ల వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగం ప్రణామం చేసి అనేకములైనటువంటి రత్నాలను అవన్నీ
కూడా కానుక చేసి ఆ మహర్షిని ఆనందింపచేసేట. బృహద్రథంచ సరుషి యథావత్ ప్రత్యనందత ఉపవిష్టశ్చ తేనాథ అనుజ్ఞాతో మహాత్మనా. అయితే ఆ ఋషి కూడా బృహద్రథుడిని తగు రీతిగా అతడు కూడా సత్కరించాడు. మహానుభావ ఏమిటి ఇలా వచ్చేవి అన్నట్టుగా ఆయన్ని కూడా చాలా చక్కగా మాట్లాడాడు ఆదరంగా. ఆ మహనీయుడి యొక్క అనుమతితో బృహద్రథుడు అక్కడ కూర్చున్నప్పుడు తమపృచ్ఛత్ తదా విప్రః కిమాగమనమిత్యథ పౌరైరనుగతస్యేవా పత్నీభ్యాం సహితస్య చ. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అడిగాడు, ఏమయ్యా, ఏదో ఈ అరణ్యంలో మేమంటే ఋషులం కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాము, నువ్వు రాజువు కదా, ఈ భార్యలతోటి పురజనులతోటి అందరితోటి కలిసి నువ్వెక్కడికి రావడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని ఆ చండకౌశికుడు ఈ బృహద్రథుడిని అడిగితే సౌవాచ మునిం రాజా భగవాన్ నాస్తి మే సుతః అపుత్రస్య వృథా జన్మ ఇత్యాహుర్ముని సత్తమా. ఆ రాజు మునితో ఈ విధంగా చెబుతున్నట్ట, స్వామి నాకు పుత్రుడు లేడయ్యా. పుత్రుడు లేనటువంటి వాడు అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్తారు కదా, అందువల్ల పుత్రుడు లేకపోతే వాడికి గతే లేదు, అందువల్ల పుత్రుడు లేనటువంటి వాడి యొక్క జన్మ నిరర్ధకము అని అంటారు కదా. అందువలన ఆ విధంగా ఉన్నటువంటి వాడిని అయ్యాను నేను. తాదృశస్య హి రాజ్యేన వృద్ధత్వే కిం ప్రయోజనం సోహం తపశ్చరిష్యామి పత్నిభ్యాం సహితో వనే. నేను ఇప్పటివరకు కూడా రాజ్యం చేశాను ఆనందంగా. అయితే ఎప్పుడైతే సంతానం లేదో, సంతానము లేనటువంటి వాడిని, పైగా నాకు వార్ధక్యం వచ్చింది, నాకు యవ్వనం అంతా గడిచిపోయింది, అందువల్ల ఈ వార్ధక్యంలో సంతానహీనుడైనటువంటి నాకు ఈ రాజ్యంతో అవసరం ఏముంది? అందువలన నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నా భార్యల్ని వెంట పెట్టుకుని అడవులకు పోయి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో ఇలా బయలుదేరుతుంటే మహానుభావులైనటువంటి నువ్వు దర్శనం కనిపించేవయ్యా అన్నాడు. నా ప్రజస్య మునే కీర్తి స్వర్గస్యైవ అక్షమో భవేత్ ఏవ ముక్తస్య రాజ్ఞాతు మునే కారుణ్యమాగతం. ఇంకా చెప్తున్నాడు, మహర్షి సంతతి లేకపోతే కీర్తి లేదు కదయ్యా, అట్లాగే స్వర్గసుఖం, అక్షయమైనటువంటి స్వర్గసుఖం కూడా వాడికి కలగదు కదా అని ఆయన తన యొక్క రాకకు కలిగినటువంటి కారణాన్నంతా కూడా చెప్పేటప్పటికీ ఆ మహర్షికి కొద్దిగా దయ కలిగింది ఇతడి మీద. తమబ్రవీత్ సత్యధృతి సత్యవాగృషి సత్తమః పరితుష్టోస్మి రాజేంద్ర వరం వరయ సువ్రత. వెంటనే ఆ మహర్షి ఎటువంటి వాడు అంటే సత్యనిష్ఠుడైనటువంటి వాడు, సత్యధృతి కలిగినటువంటి అతడు రాజుతోటి ఈ విధంగా అన్నాడు, ఓ మహానుభావా రాజా, నీ యొక్క బాధ విన్నాను నేను, నీ యొక్క సత్కారానికి ఆనందించాను నేను, అందువల్ల నువ్వు కావలసినటువంటి వరం కోరుకోవయ్యా అని అతడితో అన్నట్ట. తతః సభార్య ప్రణతః తమువాచ బృహద్రథః పుత్రదర్శన వైరా నైరాస్యాత్ బాష్ప సందిగ్ధయా గిరా. వెంటనే ఎప్పుడైతే వరాన్ని కోరుకోమన్నాడో ఆ బృహద్రథుడు భార్యలతో కలిసినటువంటి వాడే మునికి సాష్టాంగం నమస్కారం చేసి, మహానుభావ, ఈ పుత్రహీనత వల్ల కలిగినటువంటి నైరాస్యంతో కన్నీరు కారిపోతూ ఉంటే గొంతు అంతా కూడా బొంగురుపోయిందిట. అలా బొంగురుపోయినటువంటి గొంతు కలిగినటువంటి వాడే ఆ మునితోటి ఈ విధంగా అన్నట, భగవన్ రాజ్యము సృజ్య ప్రస్థితోహం తపోవనం కిం వరేణ అల్పభాగ్యస్య కిం రాజ్యేన అప్రజస్య మే. మహానుభావ, నేను సంతానం లేని వాడిని అయ్యాను, నాకా వార్ధక్యం కూడా వచ్చింది, అందువల్ల నేను రాజ్యాన్ని వదిలిపెట్టి ఇప్పుడు తపస్సు చేసుకుందాను తపోవనానికి బయలుదేరిపోతున్నాను ఇప్పుడు. అందువల్ల అల్పభాగ్యుండి నేను, ఎందుకంటే సంతానం లేకపోతే కీర్తి లేదు, స్వర్గం లేదు. అటువంటి అల్పభాగ్యుండి అయినటువంటి నాకు ఇంక వరమేం కావాలయ్యా, వరం ఎందుకు నాకు? ఈ సంతానం ఇప్పుడు నేను ఏదో రాజ్యం చెయ్యాలి, లేకపోతే మొత్తం ఈ భూమండలాన్ని అంతటిని ఇవ్వాలా అని నేను కోరుకున్నా, కానీ సంతానం లేనటువంటి నాకు ఈ సంపదలతో కూడా ప్రయోజనం ఉంటుంది. అందువలన ఈ సంతానహీనుడైనటువంటి నాకు రాజ్యం ఎందుకయ్యా? ఏతచ్చుత్వా అని ఆయన బాధపడుతూ ఆ మునితో చెప్పేట. ఏతచ్చుత్వా మునిర్ధ్యానం అగమత్ క్షుభితేంద్రియ తస్యైవ తామ్రవృక్షస్య ఛాయాయాం సౌపావిశత్. ఈ మాటలు వినేటప్పటికీ పాపం
ఆ మహర్షి యొక్క మనస్సు ద్రవీభూతమైంది దయతో. అందువలన అలా ద్రవించినటువంటి మహాత్ములకి ఎప్పుడైతే వాళ్ళ యొక్క మనస్సు దయతో నిండి ఉండినటువంటి పరిస్థితి కలుగుతుందో అప్పుడు ఆశ్రయించినటువంటి వాళ్ళకి సమస్త శుభాలు జరుగుతాయి. అందువలన ఎప్పుడైతే ఆయన యొక్క మహర్షి యొక్క మనస్సు దయతో ద్రవించిందో వెంటనే ఆయన ఆ చెట్టు కింద, అది ఎటువంటిదంటే ఆమర వృక్ష అంటే ఒక మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు కింద కూర్చున్నటువంటి వాడై వెంటనే ధ్యాన ముద్రలోకి వెళ్ళేట ఆయన. అలా ధ్యానం చేస్తూ కూర్చున్నట్ట. తస్య ఉపవిష్టస్య మునేహ ఉత్సంగే నిపపాతః అపాతమశుకాదష్టం ఏకమామ్ర ఫలం కిల. ఆయన అట్లా కూర్చుని ధ్యాన ముద్రలో కూర్చుని ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో ఏమైందంటే చిత్రంగా ఒక మామిడి పండు ఆ ముని యొక్క ఒళ్ళో పడిందిట. అది గాలికి రాలి పడింది ఏమీ కాదు, లేకపోతే ఏ చిలకో కొరకడం వల్ల పడింది కాదు, కేవలము ఆ మహర్షి యొక్క తపశ్శక్తి చేత ఆ మామిడి పండు ఆయన యొక్క ఒళ్ళో పడిందిట. తత్ ప్రగృహ్య మునిశ్రేష్ఠ హృదయేనాభిమంత్ర్య చ రాజ్ఞే దదౌ అప్రతిమం పుత్ర సంప్రాప్తి కారణం. వెంటనే ఆ మామిడి పండుని స్వీకరించాడు. ఆ మునిశ్రేష్ఠుడు చేత్తో స్వీకరించి మనస్సుతో దాన్ని మంత్రించి పుత్ర సంప్రాప్తి కారణమైనటువంటి గొప్పదైనటువంటి మంత్రపూతమైనటువంటి ఆ ఫలాన్ని బృహద్రథ మహారాజుకి ఇచ్చాడు. ఇచ్చి ఆయనతో చెబుతున్నాడు, ఉవాచ చ మహాప్రాజ్ఞ తం రాజానం మహాముని గచ్చ రాజన్ కృతార్థోసి నివర్తస్వనరాధిప. వెంటనే చెప్పాడు, రాజా నువ్వు ధన్యుడు అయ్యావు, ఇంక నువ్వు వెనక్కి వెళ్ళొచ్చయ్యా అని ఆయన చెప్పాడు. అంటే నీ యొక్క మనోరథం సిద్ధిస్తోంది కాబట్టి నువ్వు ఇంకా తపస్సు చేసుకుంది అడవులకు వెళ్ళాలి అనేటువంటి ఈ ఆలోచనని మానుకుని నువ్వు వెనక్కి వెళ్ళు అని ఆ ప్రాజ్ఞుడైనటువంటి ఆ ముని ఆ రాజుతో అన్నాడు. ఏష తే తనయో రాజన్ మా తప్సి స్వం తపోవనే ప్రజా పాలయ ధర్మేణ ఏష ధర్మో మహీక్షితాం. ఈ పండు నీకు ఇచ్చాను చూసావా, దీనివల్ల తప్పనిసరిగా నీ కుమారుడు పుడతాడు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అందువల్ల నువ్వు ఇప్పుడు సంతానము లేని కారణం చేత, సంతానం లేకపోవడం చేత నేను ఇంకా తపస్సు చేసుకుంటామని నా భార్యలతో కలిసి పెడుతున్నాను అని అన్నావు నువ్వు. అందువలన నువ్వు ఇప్పుడు ఆ ఆలోచనను విరమించి అడవుల్లోకి వెళ్ళి నువ్వు తపస్సు చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు. అందువలన అయితే ఏంటి, ధర్మబద్ధంగా ప్రజలను పాలించాలి. నీ యొక్క క్షత్రియుడు, నువ్వు రాజువు, నీ యొక్క కృత్యం ఏంటంటే ప్రజలను ఆనందంగా ధర్మబద్ధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి లోటు లేకుండా పరిపాలన చెయ్యాలి. రాజుల యొక్క ధర్మం ఇది, ఆ ధర్మాన్ని నువ్వు అనుష్ఠించు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. యజస్వ వివిధైర్యజ్ఞై ఇంద్రం తర్పయచేందునా పుత్రం రాజ్యే ప్రతిష్టాప్య తతమాశ్రమమావ్రజ. అంతేకాదు అనేకములైనటువంటి యాగాలు చేయి నువ్వు. ఎల్లప్పుడూ కూడా యజ్ఞ దీక్షాపరుడవై నువ్వు ఇచ్చేటువంటి హవిస్సుతోటి దేవేంద్రుడికి తృప్తిని కలిగించు. అలాగే నీకు సంతానము తప్పనిసరిగా కలుగుతుంది, నీకు పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుడికి పట్టాభిషేకం చెయ్యి. ఆ చేసిన తర్వాత నువ్వు వానప్రస్థానికి వెళ్ళి తపస్సు చేసుకోవయ్యా అని చెప్పాడు. అష్టౌ వరాన్ ప్రయచ్ఛామి తవ పుత్రస్య పార్థివ బ్రహ్మణ్యతాం అజేయత్వం యుద్ధేషు చ తథారతిం. అంతేకాదయ్యా, నీకు గొప్ప వరాలు ఇస్తున్నాను నేను. నువ్వు పుట్టబోయే కొడుకుంటాడు చూసావా, ఆ కొడుక్కి అనేకములైనటువంటి వరాలు ఇస్తున్నాను. 8 రకములైనటువంటి వరాలని అతడికి ఇస్తున్నాను. ఎటువంటిది అంటే బ్రాహ్మణుల యందు అత్యంతమైనటువంటి భక్తి కలిగి ఉంటాడు నీ పుత్రుడు. యుద్ధంలో అసలు ఏ విధమైనటువంటి ఓటమి అతడికి కలగదు. యుద్ధాసక్తి అనేటువంటిది నశించదు. ఎల్లప్పుడూ యుద్ధం చెయ్యాలి అనే ఉత్సాహంతో ఉంటాడు. ప్రియాతిధేయతాం చైవ దీనానాం అన్వవేక్షణం తథా బలంచ సుమహత్ లోకే కీర్తించ శాశ్వతీం అనురాగం ప్రజానాం చ దదౌ తస్మై సకౌశికః. అంతేకాదు, ఏ అతిథి వచ్చినప్పటికీ ఆ అతిథుల్ని ఎంతో ప్రేమగా చూస్తాడు. దీనులందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు. గొప్ప బలం కలిగినటువంటి వాడు అంటాడు. లోకంలో శాశ్వతమైనటువంటి కీర్తి కలిగి ఉంటాడు. ప్రజల యందు అనురాగం కలిగి ఉంటాడు. ఈ విధంగా
విధంగా 8 రకములైన వరాలు అంటే బ్రాహ్మణుల మీద భక్తి, యుద్ధంలో ఓటమి లేకపోవడము, యుద్ధాసక్తి ఎప్పటికీ నశించకపోవడము, అతిథుల్ని ప్రేమగా చూడడము, దీనుల్ని కాపాడడము, గొప్ప బలం కలిగి ఉండడము, లోకంలో శాశ్వతమైన కీర్తి కలిగి ఉండడము, ప్రజల యందు అనురాగం కలిగి ఉండడము. ఈ విధమైనటువంటి 8 వరాల్ని నీ పుట్టకపోయేటువంటి కుమారుడికి ఇస్తున్నాను అన్నాడు ఆ చండకౌశికుడు. అంటే చూసారా, ఏ మహర్షికైనా తన యొక్క హృదయము కనుక ఆ భక్తుని యందు తనను ఆశ్రయించినటువంటి వాని యందు దయతో కనుక ద్రవీంజీభూతమైతే కనుక అది గొప్ప శ్రేయస్సును మనకు కలిగిస్తుంది. అలాగా ఈ బృహద్రథుడికి ఆ చండకౌశికుని యొక్క అనుగ్రహం వలన ఇటువంటి గొప్ప శ్రేయస్సు కలిగిందట. ఏతత్ శ్రుత్వా మునిర్వాక్యం శిరసా ప్రణిపత్య చ మునేః పాదౌ మహాప్రాజ్ఞః సన్ృపస్వగృహం గతః. ఈ విధంగా పలికినటువంటి ముని మాటలు వినేటప్పటికీ కర్ణపేయంగా ఉన్న ఎంతో ఆనందం కలిగింది ఆ బృహద్రథుడికి. అందువలన అంత మహాప్రాజ్ఞుడైనటువంటి ఆ బృహద్రథుడు ఆ ముని యొక్క పాదాలకి సాష్టాంగం ప్రణామం చేసినటువంటి వాడై తన పత్రులతో కలిసినటువంటి వాడై తన గృహానికి వెళ్ళిపోయాట. యథా సమయమాజ్ఞాయ తథా సన్ృపసత్తమః ద్వాభ్యాం ఏకం ఫలం ప్రాదాత్ పత్నీభ్యాం భరతర్షభ. అయితే తనకి ఇచ్చినటువంటిది ఒకే ఫలాన్ని ఇచ్చాడు ఆ మహర్షి. తనకు ఉన్నటువంటి వాళ్ళు 2 భార్యలు. అందువల్ల ఈయన ఏం చెప్పాడు, ఇద్దరిని సమానంగా చూస్తాను అని అన్నాడు. అందువల్ల తగినటువంటి సమయాన్ని గుర్తించినటువంటి వాడే ఆ రాజశ్రేష్ఠుడైనటువంటి బృహద్రథుడు ఆ పండును భార్యలు ఇద్దరికీ కూడా ఇచ్చేట. ఒక పండును తే తదామ్రం ద్విధా కృత్వా భక్షయామాసతు శుభే. వాళ్ళు ఆ భార్యలు ఏం చేశారు, ఆ ఇచ్చినటువంటి పండుని 2 ముక్కలుగా కోసుకున్నటువంటి వాళ్ళే ఇద్దరు చెరో భాగము కూడా భుజించేట. భావిత్వాదపి చార్థస్య సత్యవాక్యతయా మునేః తయోః సమభవత్ గర్భః ఫలప్రాసన సంభవః తే చ దృష్ట్వా సన్ృపతిః పరాం ముదమువాపః. అయితే ఆ శుభాంగనుడు ఏం చేశారు, దాన్ని కోసి 2గా కోసి ఇద్దరు చెరో ముక్క తిన్నారు. తినేవాడికి మరి జరగవలసింది జరిగి తీరుతుంది, అందులో ఏమి తేడా ఏమి ఉండదు. ఎందుకంటే మహర్షి యొక్క వాక్యం అది. అందువలన ఆ మహర్షి యొక్క మంత్ర ప్రభావము చేత పూతమైనటువంటి పవిత్రమైనటువంటిది కాబట్టి ఆ ఫలానికి అటువంటి ఫలం ఇవ్వవలసినటువంటి ఫలాన్ని తప్పనిసరిగా ఇస్తుంది. అలాగా జరగవలసింది జరిగి తీరుతుంది కాబట్టి ఆ ముని సత్యవచనుడు కాబట్టి ఆ పండు తిన్నందువలన వాళ్ళిద్దరూ కూడా గర్భవతులయ్యారు. అధ కాలే మహాప్రాజ్ఞ యథా సమయమాగతే ప్రజాయేతాముభే రాజన్ శరీర శకలే తదా. అయితే ప్రసవ వేళ సమీపించింది. ఆ 2 భార్యలు కూడా ప్రసవించారు. ఆ ప్రసవించినటువంటిది ఎలా ఉందయ్యా అంటే 2 కూడా ఒక శిశువుని ఎలాగా చెరొక మొక్కగా ఒక శిశువుకి జన్మనిచ్చేట వాళ్ళు. అంటే సగభాగం ఒకళ్ళు సగభాగం ఒకళ్ళుగా ఆ పుట్టాడు ఆ శిశువు. అలా పుట్టేటప్పటికీ ఎలా పుట్టాడు అంటే ఏకాక్షి బాహుచరణే అర్ధోదర ముఖస్ఫిచే దృష్ట్వా శరీర సకలే ప్రవేపతురుభే భృశం. ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు, సగం ముఖము, సగం పొట్ట, నడుం కింది భాగం సగము కలిగినటువంటి విధంగా అంటే 2గా చీల్చబడినటువంటి మనిషి ఎట్లాగైతే ఉంటాడో అలా 2 భాగాలుగా ప్రసవించారట. ప్రసవించేటప్పటికి వాళ్ళు చూసుకున్నారు ఆ పిల్లవాడిని. చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడ్డారు. ఇదేమిటి, మనము ఇలాంటి శిశువుకి జన్మనిచ్చేమేమిటి అని వాళ్ళు ఎంతో కంపించిపోయారు, బాధపడ్డారు, ఉద్విగ్నత కూడా పొందారు. ఉద్విగ్నే సహ సమ్మంత్ర్యా తే భగిన్యౌ తదా బలే సజీవే ప్రాణశకలే తత్యజాతే సుదుఃఖితే. ఎందుకంటే ఒక
పరిపూర్ణమైనటువంటి శిశువుని అన్ని శుభలక్షణాలతో కూడినటువంటి శిశువు పుడితే ఆనందిస్తారు. కానీ ఇలా అవకరంగా పుడితే కనుక వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇదేమిటి, మనం అక్క చెల్లెళ్ళ ఇద్దరము కూడా ఎంతో ఆలోచించి ఇలా చేస్తున్నాము, మనకి ఇటువంటి దౌర్భాగ్యం కలిగిందేమిటి అని వాళ్ళు దుఃఖిస్తూ సజీవంగా ఉన్నప్పటికీ కూడా ఆ శరీరపు ముక్కల్ని రెండింటిని కూడా విడిచిపెట్టారు వాళ్ళు. తయోర్ధాత్ర్యౌ సుసంవీతౌ కృత్వా తే గర్భ సంప్రువే నిర్గమ్య అంతఃపుర ద్వారాత్ సముసృజ్య అభిజగ్మతు. వాళ్ళ దాదులు ఏం చేశారంటే ఈ పిండపు ముక్కలు అంటే ఈ ముక్కలుగా ఉన్నటువంటి రెండింటినీ కూడా గుడ్డల్లో గట్టిగా చుట్టి అంతఃపుర ద్వారాల నుండి బయటకు వచ్చి వాటిని బయట పారవేసేట. పారవేసేసి వెళ్ళిపోయారట. తే చతుష్పథ నిక్షిప్తే జరానామాధరాక్షసి జగ్రాహ మనుజ వ్యాఘ్రమాంస శోణిత భోజన. అయితే అక్కడ కేవలము మాంసాన్ని నెత్తురిని మాత్రమే తినేటువంటిది, నరమాంసం అంటే ఎక్కువ ఇష్టపడేటువంటి జర అనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షసి ఒక ఆమె ఆ కోడలిలో విసిరివేయబడినటువంటి ఆ శరీరపు ముక్కల్ని రెండింటినీ కూడా తీసుకుందిట. తీసుకుని కర్తు కామా సుఖవహే శకలే సాతు రాక్షసి సంయోజయామాస తథా విధాన బలచోదిత. అది విధివశాత్తు, విధి ప్రారణ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఆ పడేసినటువంటి మాంసపు ముక్కలుగా ఉన్నటువంటి రెండు ముక్కల్ని చూసినటువంటి ఆ రాక్షసి ఆ ముక్కల్ని తాను తినేయచ్చు. అలా కాకుండా దానికి ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి రెండు ముక్కలుగా ఉంది ఏంటి శరీరము అనేటువంటి ఆశ్చర్యం కలిగినటువంటిది విధి ప్రేరణ చేత ఆ రాక్షసు ఏం చేసిందట, ఆ ముక్కల్ని మోసుకుని పోవడానికి వీలుగా ఏం చేసిందంటే తర్వాత తిందాములే అని ఈ రెండింటినీ కలుపుదాము అని చేసి రెండింటినీ కలిపి పట్టుకెళ్దామని రెండింటినీ కూడా ఇలా కలిపిందిట, వీలుగా కలిపిందిట. కలిపేటప్పటికీ తే సమానీత మాత్రేతు శకలే పురుషర్షభ ఏకమూర్తిధరో వీర కుమార సమపద్యత. ఎప్పుడైతే ఆమె ఈ రెండు ముక్కల్ని కలిపిందో అదేమంటే ఒకే రూపము కలిగినటువంటి గొప్ప వీరకుమారుడిగా రూపొందింపబడ్డట్టు అతడు. తతస్స రాక్షసీ రాజన్ విస్మయోత్ఫుల్లలోచన నశశాక సముద్వోఢం వజ్రసారమయం శిశుం. ఒక్కసారిగా రెండు ముక్కల్ని కలిపింది. వీర బాలుడిగా అతడు జీవంతో కూడినటువంటి వాడయ్యాడు. వెంటనే ఆమె మోసుకెళ్ళిపోదామనుకుని ఆ కుర్రవాడిని తీసింది. కానీ అతడు వజ్ర సమానమైనటువంటి బలము కలిగినటువంటి వాడు అవడం వల్ల అతడిని అసలు ఆమె ఎత్తలేకపోయిందిట, ఆ బరువే మోయలేకపోయిందట. దాంతో ఏం చేసింట బాల తామ్రతలం ముష్టిం కృత్వా చాస్యే నిధాయ సహ ప్రాక్రోశత్ అతి సంరబ్ధ సతోయ యువతో యద. ఆ శిశువు కూడా ఏం చేసేటంటే ఎర్రగా ఉన్నటువంటి తన చేతులకు పిడికిలు బిగించి ముఖంలో ఉంచుకుని కోపంతో నీలమేఘస్వనంతో గొప్పగా గట్టిగా అంటే ఒక మేఘము యొక్క గర్జన ఎలా ఉంటుందో అలా ఏడవసాగేట. దాంతో ఒక్కసారి ఆశ్చర్యపోయింది ఆ రాక్షసి. ఆ పిల్లవాడిని తను మోయలేకపోతుంది. అలా మోయలేకపోతున్న ఒక కారణమైతే వెంటనే పెద్ద స్వనంతో అతడు ఏడవడం మొదలెట్టాడు. తేన శబ్దేన సంభ్రాంత సహసాంతపురే జన నిర్జగామనర వ్యాఘ్ర రాజ్ఞా సహ పరంతప. ఆ శబ్దంతో అంతఃపురం అంతా కూడా వ్యాపించేది ఆ శబ్దం. దాంతో అంతఃపుర కాంతలు భయపడుతూ తొట్టుపడుతూ రాజుతో సహా అందరూ కూడా బయటికి వచ్చారట. బయటికి వచ్చేప్పటికి తే చాబలే పరిమళానే పయపూర్ణ పయోధరే నిరాశే పుత్రలాభాయ సహసైవ అభ్యగచ్చతాం. అప్పటికే పాపము ఎప్పుడు పుత్రుడు లేడు లేడు లేడని బాధపడుతున్నారు. ఆ బాధపడుకునేటువంటి వాళ్ళు గర్భవతులయ్యారు. గర్భవతులైన తర్వాత ఇతర పుత్ర శకలాలుగా పుట్టేటప్పటికి దాన్ని చూసి మరీ దుఃఖించారు. అందువలన పుత్రలాభాన్ని గురించినటువంటి నిరాశతో ఉన్నటువంటి ఆ రాణులిద్దరూ కూడా పచ్చి బాలింతరాళ్ళు వాళ్ళు. అందువలన వాళ్ళ యొక్క ఆ వక్షస్థలం అంతా కూడా ఆ పాలతో నిండిపోయినటువంటి వాడిపోయినటువంటి ముఖాలతోటి వాళ్ళు కూడా అలా బయటకు వచ్చారట. చూసి వచ్చినటువంటి వాళ్ళై
అథ దృష్ట్వా తథా భూతే రాజానం చేష్టసంధితం తంచ బాలం సుబలినం చింతయామాస రాక్షసి. ఆ ఉదాసనంగా ఉండేటువంటి రాణులను, పుత్రప్రాప్తికే ముచ్చటపడుతున్నటువంటి రాజును, ఆ బలిష్ఠుడైనటువంటి బాలకుణ్ణి చూసి ఆ రాక్షసి ఈ విధంగా ఆలోచించిందిట. నార్హామి విషయే రాజ్ఞ వసంతి పుత్రగృద్ధిన బాలం పుత్రమిమం హంతుం ధార్మికస్య మహాత్మనః. ఈ రాజు ధర్మాత్ముడైనటువంటి రాజు, చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేసేటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, సంతానాన్ని కూడా కోరుతున్నాడు. అందువలన అటువంటి ఆ రాజు యొక్క కొడుకే ఉంటాడు వీడు, వీడిని నేను చంపకూడదు అని ఆ రాక్షసే తనంతట తాను అనుకుందిట. అనుకుని సా తం బాలం ఉపాదాయ మేఘలేశే లేఖేవ భాస్కరం కృత్వా చ మానుషం రూపం ఉవాచ వసుధాధిపం. ఆ తర్వాత ఆ రాక్షస మానుష రూపాన్ని ధరించినటువంటిది మేఘ సమూహం అంతా కలిపి సూర్యుడిని మోసుకొచ్చినట్టుగా ఆ బాలుణ్ణి తీసుకుని రాజు దగ్గరికి వచ్చి ఆ రాజుతోటి ఈ విధంగా అందిట. బృహద్రథ సుతస్తేయం మయా దత్త ప్రగృహ్యతాం తవ పత్ని ద్వయే జాతో ద్విజాతి వరశాసనాత్ ధాత్రీజన పరిత్యక్త మయాయం పరిరక్షిత. వెంటనే రాక్షస చెప్పింది, ఓ రాజా, ఈ శిశువు నీ కుమారుడయ్యా, నేను ఇస్తున్నాను, స్వీకరించు. బ్రహ్మర్షి యొక్క అనుశాసనంతో నీ భార్యలిద్దరి యందు కూడా జన్మించాడు. దాదులు వదిలేస్తే నేను ఈ కుర్రవాణ్ణి రక్షించాను, అందువలన ఈ కుర్రవాణ్ణి నువ్వు స్వీకరించు అని ఆ రాజుకి ఇచ్చిందిట. ఈ విధంగా ఈ విషయం అంతా ఎవరు చెబుతున్నాడు? శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడయ్యా అంటే ఆ యుధిష్ఠిరుడికి, అట్లాగే భీమార్జునుడు అందరూ అక్కడ కూర్చుని ఉంటే వాళ్ళందరికీ కూడా చెబుతున్నాడు. అలా చెప్పి తతస్థే భరతశ్రేష్ఠ కాశీరాజసుతే శుభే తంబాలం అభిపద్యాసు ప్రస్రవైరభ్యసించతాం. వెంటనే ఆ కాశీరాజు పుత్రికలైనటువంటి వాళ్ళిద్దరూ కూడా ఆ కుర్రవాణ్ణి గబగబా తీసుకుని తమ యొక్క స్తన్యాన్ని ఇచ్చి ఆ కుర్రవాణ్ణి రక్షించారట. తతస్స రాజా సంహృష్ట సర్వం తదుపలభ్య చ అపృచ్ఛత్ హేమగర్భాభాం రాక్షసీం తాం అరాక్షసీం. అదంతా చూసి ఆనందించినటువంటి బృహద్రథుడు కూడా స్వర్ణకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ మానుష వేషంలో ఉండేటువంటి రాక్షసిని ఈ విధంగా అడిగేట. ఏమని అడిగాడంటే, కాత్వం కమలగర్భాభే మమ పుత్ర ప్రదాయిని కామయా బ్రూహి కళ్యాణి దేవతా ప్రతిభాసిమే. ఓ కమల గర్భాభా, నువ్వు నాకు పుత్ర ప్రదానం చేసేవు, నువ్వు ఎవరమ్మా? స్వేచ్ఛాచారిణమైనటువంటి ఏ దేవత పోయి ఉంటావని నాకు అనిపిస్తోంది, నీ యొక్క విషయం చెప్పమ్మా అని ఆ రాజు ఆ రాక్షసుని ప్రశ్నించాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి రాజసూయ ఆరంభ పర్వణి జరాసంధోత్పత్తో సప్తదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో రాజసూయ ఆరంభ పర్వం అనే ఉపపర్వంలో జరాసంధోత్పత్తి అనేటువంటి 17వ అధ్యాయము సంపూర్ణమైంది. తర్వాత విషయం రేపు చెప్పుకుందామని తెలియజేస్తూ స్వస్తి.